గులకరాయి ఘటన వల్ల ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి వడ్డెర సామాజిక వర్గం ఓట్లు దూరం కాబోతున్నాయని దగ్గరగా 4 లక్షలకు పైగా వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు వైసీపీకి దూరం అయ్యే అవకాశం ఉంది అనేటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. ఈ గులకరాయి ఘటన వల్ల ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి ఈ వడ్డెర సామాజిక వర్గం ఓట్లు దూరం కాబోతున్నాయని దగ్గరగా 4 లక్షలకు పైగా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఓట్లు వైసీపీకి దూరం అయినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే చేయని తప్పుకి చేయని నేరానికి అంటే వెనకబడిన కులాలనే కానివ్వండి, ఆర్థికంగా బలంగా లేరనే కానివ్వండి, వాళ్ళని వీళ్ళ అవసరం కోసం పిలుచుకొని అంటే వీళ్ళు ఏమన్నారు, 1/4 బాటిల్కి 350 అని చెప్పి పిలుచుకున్నారు. జనాలు కావాలి కాబట్టి వాళ్ళు రప్పించుకున్నారు అక్కడికి. కానీ వచ్చిన తర్వాత ఏం చేశారు, రాయి అనేది స్క్రిప్ట్లో వీళ్ళు రెడీ చేసుకొని ఒక ఐపాక్ టీం పెట్టుకొని వాళ్ళు ఏదో స్క్రిప్ట్ రెడీ చేసుకొని చేసిన దానికి అన్యాయంగా బలైపోయింది ఎవరు? ఆ పిల్లలు బలైపోయారు. వడ్డెర కులానికి చెందిన పిల్లలు బలయ్యారు. సో వాళ్ళు రోజు కూలీలు, పాపం రోజు కూలీ చేసుకుంటే కానీ గడవని లైఫ్ వాళ్ళందరివి. కానీ అలాంటి వాళ్ళందరూ కూడా మనం గత 4 రోజులుగా కూడా చూస్తున్నాం మీడియా ముఖంగా, మా పిల్లలకి సంబంధం లేదు, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళని మేము తీసుకెళ్ళాం అక్కడికి బలవంతంగా, డబ్బులు వస్తాయని చెప్పి ఆశపడి తీసుకెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిల్లలు మాతోనే రిటర్న్ వచ్చేసారు. కానీ మా పిల్లల మీద కేసు పెట్టారు. వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, మమ్మల్ని దాటుకొని వెళ్ళారు. మేము ఆర్చి వరకు వెళ్ళాం, ఆర్చి నుంచి మేము రిటర్న్ వచ్చాం. మమ్మల్ని దాటుకొని వెళ్ళి నాకు చాలాసేపటికి ఇలా జరిగింది, రాయితో కొట్టారంట, సీఎంకి ఇలా జరిగిందని తర్వాత తెలిసింది మాకు విషయం. కానీ మా పిల్లలు అప్పటికి ఇంట్లో ఉన్నారు, మా పిల్లల మీద నింద వేశారు అని వాళ్ళందరూ కూడా చెప్పటం. ఇంకోటి విఆర్ఓ దగ్గర వెళ్ళి ఒక పిల్లవాడు వెళ్ళి చెప్పినట్టు ఆ సతీష్ అనే కుర్రాడు చేశాడు, రాయితో కొట్టడం జరిగింది అని చెప్పి విఆర్ఓ, ఎవరైనా పోలీసుల దగ్గర కంప్లైంట్ ఇస్తారు, కానీ ఇక్కడ విఆర్ఓ దగ్గరికి వెళ్ళారు. విఆర్ఓ దగ్గరికి వెళ్ళాడంటేనే దానికి అర్థమవుతుంది కదా. సరే విఆర్ఓ ఎవరైనా కంప్లీట్ స్టేట్మెంట్ తీసుకుంటాడా? తీసుకోరు ఎక్కడా కూడా. కానీ ఇక్కడ ఏం జరిగింది, విఆర్ఓ స్టేట్మెంట్ తీసుకున్నంట, తర్వాత పోలీసులకి చెప్పారంట. ఇది ఎక్కడా కూడా సింక్ అవ్వట్లేదు. ఓన్లీ అపోజిషన్ పార్టీ అయిన తెలుగుదేశం నాయకుడైన బోండం ఉమ్మ గారి మీద నెట్టడం కోసం ఆయన దగ్గర అనుచరుడిగా ఉన్న దుర్గారావు గారిని చేయించారు ఈ పని. అది వడ్డెర కులంలో వాళ్ళ పిల్లలతో చేయించాడని చెప్పటం కోసం చేస్తున్న ఇన్ని రకాల కుటిల అంటే విజయవాడలోని ఈ అజిత్ సింగ్ నగర్లో ఈ వడ్డెర బస్తీలో వడ్డెర కులస్తులకి ఆయన తల్లో నాలికలా ఉండేవాడు దుర్గారావు గారిని ఈ కేసులో కావాలని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని వడ్డెర సంఘం భావించిందని, అందువల్లే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డెర సంఘం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకుండా వారు కూటమికి ఓటు వేసేలాగా మాట్లాడుకున్నట్లుగా ఒప్పందాలు కూడా చేసుకున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ ఎందుకంటే లాస్ట్ 2019లో కోడికత్తి సీను బలి అయ్యాడు. సో ఇప్పుడు గులకరాయి సతీష్ బలి అయ్యాడు. అంటే ఇక్కడ వాళ్ళ అవసరాల కోసం ఎంతటికైనా దారుణం చేసి ఎవరినైనా ఇరికించి ఎవరు భవిష్యత్తుతో అయినా ఆడుకుంటారు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కులం వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, అంటే మనల్ని తక్కువగా ఉన్నాం, సామాజిక పరంగా పెద్ద క్యాస్ట్లో లేదనో, ఇంకొకటి మనీ పరంగా కూడా మనకు అంత గ్రోత్ లేదనో, మనం తక్కువ సామాజిక వర్గంలో ఉన్నామని చెప్పి బీసీల కింద ఉన్నామని మనల్ని ఇలా ఇరికించటం జరిగిందా అనేది వాళ్ళకంటూ వాళ్ళకి చర్చ వస్తుంది కదా. చర్చ వచ్చినప్పుడు ఇప్పుడు ఏమీ లేకుండా అన్యాయంగా మన పిల్లలు ఇరుక్కున్నారు, అది కూడా అటెంప్ట్ టు మర్డర్ 307. సో
తప్పకుండా దానికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంటే వీళ్ళు పెట్టిన సెక్షన్ అలాంటిది అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక భయం అనేది ఉంటుంది. చెయ్యని తప్పుకు మన పిల్లలు ఇప్పుడు 7 సంవత్సరాల శిక్ష, అది మైనర్ పిల్లలు. సో ఇదన్నీ చూసినప్పుడు మనకు అన్యాయం జరుగుతుందన్నప్పుడు ఎవరైనా వాళ్ళ సంఘాలే కానివ్వండి, అంటే స్టేట్ వైజ్ వాళ్ళ స్టేట్లో ఉన్న అన్ని ఒడ్డెర కుల సంఘాలు అందరూ కలిసి కూడా ఒకటి మాట్లాడుకుంటారు. మన వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మనం ఎందుకు ఆ నాయకుడికి సపోర్ట్ చేయాలి? అంటే దుర్గారావు గారిని, సతీష్ గారిని అరెస్ట్ చేసినప్పుడే అక్కడ విజయవాడలో ఉన్నటువంటి వడ్డెర సంఘంతో పాటుగా చాలామంది కూడా అక్కడికి వచ్చి వారి తల్లిదండ్రులతో కలిసి రాస్తారోకో, ధర్నాలు, నిరసనలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే అసలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డెర సంఘం మొత్తం కూడా ఏకం కాబోతోంది. వారు దుర్గారావు గారికి, సతీష్కి అండగా నిలబడబోతున్నారు. రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వారు ఓటు రూపంలో బుద్ధి చెప్పబోతున్నారు అనేటువంటి వార్తలు, సంకేతాలు అయితే వినపడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఒకడికి జరిగింది మనం ఖండించకపోతే రేపు ఇంకొకళ్ళు ఇదే మన కులం వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. సో అందుకని మనం అందరం యూనిటీగా ఉండాలి. మనం అందరం యూనిటీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్నే కానివ్వండి ఇంత అక్రమంగా, అన్యాయంగా కేసు పెట్టినప్పుడు సో మనం ఎందుకు సహించాలి? సో మనం అందరం ఏకమయ్యి రేపు పొద్దున ఎలక్షన్స్లో కానివ్వండి, అపోజిషన్ ఎవరైతే అపోజిషన్ ఉన్నారో చంద్రబాబు నాయుడే కావచ్చు, జనసేన వేసి ఉంటుంది, కొన్ని చోట్ల బీజేపీ ఉంటుంది. సో ఈ అపోజిషన్ ఒక్క జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు. అపోజిషన్లో ఉన్న వాళ్ళకందరికీ ఓట్లేసి మనం గెలిపించాలి అనేది అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఒక కసి, కోపము అదైతే ఉంటుంది కదా. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అని కాల రాస్తున్నట్టే లెక్క ఇది. అందుకని జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలకు అన్నిటికీ కూడా చర్మగీతం పాడాలంటే ఈ ఎలక్షన్లో ఆయనకి వడ్డెర కులస్తులే కానివ్వండి, ఇది చూసి ఇంకా కూడా జనాలు అంటే ఒక అవేర్నెస్ అనేది వచ్చింది ప్రజల్లో కూడా. ఎందుకంటే 2019 ఇన్సిడెంట్ సేమ్ రిపీట్ చేయటమే కానివ్వండి, ఇవి మళ్ళా పదే ఇట్లా సింపతి గేమ్ ఆడటమే కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి అనుకున్నది ఒకటి, జరిగేది కూడా ఒకటి. ఆయన ఇంత గెస్ట్ చేసి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒడ్డెర కులం వాళ్ళందరూ కూడా ఒక యూనిటీ అయ్యి వాళ్ళందరూ కూడా మనల్ని వ్యతిరేకిస్తున్నారు అనేది ఆయన గెస్ట్ చేసి ఉండకపోవచ్చు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక యూనిటీ అయ్యి వ్యతిరేకిస్తున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒడ్డెర కులస్తులు ఎప్పుడూ కూడా సపోర్ట్ చేయటమే కానివ్వండి చెయ్యరు. ఇంకోటి బీసీలు అందరూ కూడా దూరం, అంటే ఎప్పుడు కూడా బీసీలు ఉపకులాలుగా ఈ వడ్డెర సామాజిక వర్గం వారు ఉన్నారు. అయితే ఈ వడ్డెర సామాజిక వర్గానికి బీసీ కులస్తులు అందరూ కూడా రానున్నటువంటి రోజుల్లో మద్దతు తెలపబోతున్నారు. సో అసలు బీసీలందరూ కూడా రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసే ప్రసక్తే లేదు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. నిజంగా అంటే ఈ ఘటన వల్ల బీసీలందరూ జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి దూరం అవుతున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా దూరం అవుతారు కదా. ఎందుకంటే అంటే బీసీలో ఒక వర్గానికి జరిగినప్పుడు మిగతా వాళ్ళకు కూడా ఇది మనకు జరిగే అవకాశం ఉంటుంది. రేపు పొద్దున ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. సో బీసీలందరూ కూడా ఒక తాటి మీదకి రావటమే కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అరాచకాలు చేస్తుంటే మనం వ్యతిరేకించాలి. ఇట్లాంటివి మనం ప్రోత్సహించడానికంటే ఒక ఓటు ద్వారానే మనం ఇప్పుడు ఓటు వేస్తే ప్రోత్సహించినట్టు, ఓటు వేయకపోతే వ్యతిరేకించినట్టు. సో ఇప్పుడు కొత్తగా వాళ్ళకు ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఒక ఆయుధం లాంటిది కాబట్టి ఖచ్చితంగా ఆ ఆయుధంతోనే బుద్ధి చెప్తారు జగన్మోహన్ రెడ్డి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.